హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఎన్టీఏ వాళ్ళు అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. సో నాకు కూడా కొద్దిమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, అన్న మేము నీట్ 2024 ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకోవడం మర్చిపోయామన్నా, లాస్ట్ డేట్ అయిపోయింది, సో మళ్ళీ మాకు అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఇస్తారా అని ఒకరిద్దరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. సో అలా ఎవరైతే నీట్ 2024కి ఇప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోకుండా ఉంటారో, సో పొరపాటున మిస్ అయి ఉంటారో అప్లికేషన్ పెట్టుకోవడానికి, సో వాళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి 2 days టైం అయితే ఇచ్చారు. సో ఈరోజు 9th April అలాగే 10th April, సో నైట్ మీకు 10:50 PM వరకు, సో మీరు ఇంతవరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయలేదో సో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. అన్న మేము ఆల్రెడీ ముందుగానే నీట్ 2024కి రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నా, అప్లికేషన్ పెట్టేసుకున్నామన్నా అంటే, సో మీకు ఈ నోటిఫికేషన్తో ఎలాంటి సంబంధం లేదు. సో ఎవరైతే నీట్ 2024కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మర్చిపోయి ఉంటారో, సో పొరపాటున మిస్ అయ్యి ఉంటారో, సో వాళ్ళకి మళ్ళీ ఒక ఆప్షన్ కల్పించడానికి సో ఎన్టీఏ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా నీట్ 2024 ఎగ్జామ్ రాద్దాం అనుకొని అప్లికేషన్ కనుక మిస్ అయ్యి ఉంటే, సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో ఇదే ఇంకా లాస్ట్. సో ఈ 10th April, సో నైట్ 10:50 PM తర్వాత సో మీకు ఇంకా నీట్ 2024కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం అయితే ఇవ్వరు. సో పొరపాటున మీరు కనుక నీట్ 2024 రిజిస్ట్రేషన్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే, సో మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పెట్టేసుకున్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్తో సంబంధం లేదు. సో మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో పొరపాటున మిస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. నీట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి కానీ, కౌన్సిలింగ్కి సంబంధించి కానీ ఏం అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.